అందరికీ నమస్కారం. జనరల్గా బీజేపీ ఉచిత పథకాలకు వ్యతిరేకం. కానీ బెంగాల్లో బీజేపీ ఎన్నికల హామీల వర్షం కురిపించింది. వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకి 3,000 రూపాయలు నగదిస్తారట. ఉద్యోగం రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 ఇస్తారట. ఉద్యోగం రాని యువతకు 1 కోటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తారట. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారట. తర్వాత ఇలా అనేక రకాల హామీలని బీజేపీ గుప్పించింది. మామూలుగా ఏంటంటే బీజేపీ తన అధికారంలోకి రావడానికి ఇలా విచ్చలవిడిగా హామీలు ఇవ్వదు. ఏదైనా కూటమిలో భాగంగా ప్రాంతీయ పార్టీలతో జత కట్టినప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు ఇస్తున్న హామీలు చూడటం తప్ప తనుగా ఇలా ఉచిత హామీలు పెద్దగా బీజేపీ ఇవ్వదు, ఇష్టపడదు. ఉచిత హామీ పథకాలకు బీజేపీ వ్యతిరేకం సైద్ధాంతికంగా. కానీ బెంగాల్లో ఎలాగైనా గెలవటం కోసం, ఏమైనా చేసి గెలవటం కోసం బీజేపీ సిద్ధంగా ఉంది. 2021లోనే అధికారంలోకి వస్తామని బీజేపీ అనుకుంది, కానీ రాలేదు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రావటానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకోవాలి అనేది బీజేపీ అనుకుంటుంది. ఎందుకంటే బీజేపీ పెరుగుతుంది, తృణమూల్ కాంగ్రెస్ తగ్గుతుంది. కానీ ఇంకా అధికారం తృణమూల్ కాంగ్రెస్ వైపే చూపిస్తుంది. ఆ పెరిగే బీజేపీ ఇంకొద్దిగా పెరిగితే, ఇంకొద్దిగా ఎక్కువ సీట్లు సంపాదించగలిగితే, ఇప్పుడు మామూలుగా అన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే బీజేపీకి 100కు పైగా స్థానాలు వస్తాయి. 110, 120 దాకా కూడా రావడానికి అవకాశం ఉందని చెప్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కి 148 స్థానాలు కావాలి. ఇప్పుడు బీజేపీ కాకుండా ఇక ఉంది అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే. మిగతా పార్టీలు పెద్ద ఏమి ఉండదు. కమ్యూనిస్టులకు 2-3, కాంగ్రెస్కి కూడా అంతే 2-3. మిగతా అన్నీ నామినల్, ఇంకెవరూ లేరు. పోటీ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే. ఇప్పుడు వీళ్ళకి 120 వస్తే తృణమూల్ కాంగ్రెస్కు ఒక 170 దాకా వస్తాయి. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్కి వచ్చేటువంటి ఆ 170 సీట్లలో ఇంకొక 30 సీట్లు తగ్గించి బీజేపీ యాడ్ చేసుకోగలిగితే బీజేపీ 150కి పడిపోయింది, 150కి పెరిగిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ 140కి తగ్గిపోయింది. కాబట్టి కనీసం ఒక 30 సీట్లు ఇప్పుడు వస్తాయి అనుకున్న దానికంటే అదనంగా సంపాదించాలి. సో కొద్దిగా ప్రయత్నం చేస్తే, గట్టిగా ప్రయత్నం చేస్తే బెంగాల్లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని బీజేపీ అనుకుంటుంది. అనుకుంటే దాంట్లో భాగంగానే ప్రతి ఓటుని కూడా చాలా విలువగా చూస్తుంది. ఆ ఓట్లని ఆకర్షించడం కోసమే ఈ పథకాలన్నీ ప్రకటించింది. 1 కోటి ఉద్యోగాలు, ఉద్యోగం రాని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి, మహిళలకు ఫ్రీ బస్సు, నెలకి 3,000 రూపాయలు మహిళలకి నగదు. ఇప్పటి వరకు నెలకి 3,000 రూపాయలు మహిళలకి ఇస్తామన్నటువంటి పార్టీ ఇంకొకటి లేదు. ఈ దేశంలో ఇంకే రాజకీయ పార్టీ ఇంత డేరింగ్ హామీ ఇవ్వలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది, అధికారంలోకి వచ్చారు. కానీ అమలు చేయట్లే. ఎందుకంటే అమలు చేయడం సాధ్యం కూడా కాదు. తెలంగాణ బడ్జెట్లో ఒక 20% బడ్జెట్ కేవలం ఈ పథకానికి ఖర్చు పెట్టాలి. ప్రతి మహిళకి 2,500 ఇవ్వాలంటే. అలాగే ఆంధ్రాలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తాం ప్రతి మహిళకు అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. వాళ్ళు కూడా అమలు చేయట్లే. అమలు చేయటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అది చాలా పెద్ద బడ్జెట్తో కూడిన కార్యక్రమం. ప్రతి మహిళకి నెలకి 1,500 ఇవ్వటం అంటే మామూలుగా పింఛన్ కంటే పెద్ద కార్యక్రమం అవుతుంది. కాబట్టి మేబీ ఎన్నికల చివరి సంవత్సరం ఏమన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో చూడాలి. చివరి సంవత్సరం అమలు చేయొచ్చు. కానీ ఇప్పటి నుంచి అంత బడ్జెట్ పెట్టుకోలేరు. పెట్టుకోవడం కూడా టెక్నికల్ సాధ్యం కాదు. కానీ బీజేపీ ఏకంగా 3,000 ఇస్తామంటుంది. అసలు ఈ 1,500 ఇవ్వడానికే వ్యతిరేకం బీజేపీ. తెలంగాణ 2,500 ఇవ్వడానికే వ్యతిరేకం బీజేపీ. కానీ ఏకంగా బెంగాల్లో ప్రతి మహిళకి నెలకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది. ఎందుకంటే బెంగాల్లో మహిళల్ని కనుక ఆకర్షించగలిగితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయని బీజేపీ అనుకుంటుంది. ఇప్పుడు ఎలాగూ పార్లమెంట్లో చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు బిల్లు తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ క్రెడిట్ ఎలాగూ మహిళల్లో బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు మహిళల్ని ఇంకా ఆకర్షించగలిగితే ఫ్రీ బస్ ఒకటి, ఈ 3,000 రూపాయలు ఒకటి, నిరుద్యోగ భృతి ఒకటి, 1 కోటి ఉద్యోగాలు ఒకటి, ఇవన్నీ కూడా కొద్దిగా మహిళల్ని ఆకర్షించడానికి మనకు వస్తాయని బీజేపీ అనుకుంటుంది. చూడాలి ఏ మేరకు పనికి వస్తాయి అనేటువంటిది. ఏదేమైనా బీజేపీ అయితే మాత్రం చాలా పెద్ద పోరాటం చేస్తుంది. దేశంలో ప్రతి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలి, అయితే బీజేపీ ప్రభుత్వం ఉండాలి, లేదా బీజేపీతో పొత్తున్న ప్రభుత్వం ఉండాలని బీజేపీ అనుకుంటుంది. అలా ఉండని రాష్ట్రాల్లో, అలా ఉండటానికి అవకాశం లేని రాష్ట్రాల్లో ఇప్పటివరకు బెంగాల్ ఒకటి. కాబట్టి బెంగాల్ ఎట్టి పరిస్థితులు చేజెక్కించుకోవాలనేది బీజేపీకి ఉన్నటువంటి ప్రయత్నం. మరి ఏ మేరకు వర్కౌట్ అయితే చూడాలి. థ్యాంక్ యూ.